కెంపు, ముత్యం, పగడం లాంటి ఎన్నో రత్నాలు ఉండగా ఎంగేజ్మెంట్ అప్పుడు కేవలం డైమండ్ రింగ్స్ మాత్రమే ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకుంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ ప్రశ్నకి మన ఆస్ట్రాలజీ ఛానల్కి సంబంధం ఏంటో చూద్దాం. చాలామంది పొరపాటు పడుతున్నది ఏంటంటే, అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్లో వాళ్ళ ఎంత రిచ్చో చూపించుకోవడానికి డైమండ్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనే అపోహలో ఉన్నాం. కానీ యాక్చువల్ రీజన్ అది కాదు. మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, అబ్బాయి జాతకంలోని శుక్రగ్రహము అమ్మాయిని సూచిస్తుంది, అలానే అమ్మాయి జాతకంలోని శుక్రగ్రహం అబ్బాయిని సూచిస్తుంది, అంటే కాబోయే లైఫ్ పార్ట్నర్ అన్నమాట. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఏ గ్రహానికి ఏ రత్న ధారణ ధరించటం వలన ఆ గ్రహం యొక్క దోషం తగ్గుతుందో మనకి కనిపిస్తోంది. ఇక్కడ మీరు శుక్రుడి ప్లేస్లో చూస్తే డైమండ్ అని ఉంది, అంటే శుక్రుడి యొక్క డైమండ్ ధరించడం వల్ల శుక్ర దోషం తగ్గుతుంది అని మనకు అర్థమవుతుంది. శుక్రగ్రహం అంటే మనం ఇందాక అబ్బాయి జాతకంలో అమ్మాయి అనుకున్నాం, అమ్మాయి జాతకంలో అబ్బాయి అనుకున్నాం. అంటే ఇక్కడ పరస్పర అండర్స్టాండింగ్ కోసం ఒకరి దోషాలు ఒకరు తొలగించుకొని హ్యాపీగా అండర్స్టాండింగ్తో లైఫ్ లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో డైమండ్స్ మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట.